అందరికి నమస్తే అండి. గత 2 రోజుల నుండి ఒక ఇష్యూ మీద బాగా ట్రోల్ అవుతుంది. నా ఇష్యూ అండ్ యాక్టర్ శ్రీహర్ష ఇష్యూ. అసలు ఏం తెలుసు అని మీరు అట్లా ట్రోల్ చేస్తున్నారు? శ్రీహర్ష మేమిద్దరం కలిసి షార్ట్ ఫిల్మ్ చేసినాం. మేమిద్దరం ఫ్రెండ్స్, మేము ఛానల్స్ పెట్టుకున్నాం. డబ్బుల కాడ మా ఇద్దరికి గొడవ వచ్చింది. అప్పుడు ఏం చేసి గొడవ వచ్చినప్పుడు ఒక 10 మంది పెద్ద మనుషులకు పిలుచుకున్నాం. తర్వాత వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మేము మాట్లాడుకున్నాం. అది ఒక పోలికి వచ్చింది, అంటే అది సాల్వ్ అయింది. అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీతో నేను నా ఫ్యామిలీతో ఉంటున్నాం. ఆమె వర్క్ ఆమె చేసుకుంటుంది, నా వర్క్ నేను చేసుకుంటున్నా. అసలు మాకు సంబంధాలు లేవు. అది అక్కడి వరకు. ఇది జరిగి 6 మంత్ అయ్యా. 6 మంత్ అయ్యా. ఆ రోజు రిలీజ్ అయిన వీడియో కూడా ఇప్పటిది కాదు, 6 మంత్ది. ఆడియో అన్నారు కదా మీరు. అది ఆడియో అనేది మేము డబ్బుల విషయంలో జరిగినటువంటి ఒక గొడవనే. అప్పుడు నేను కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నా కాబట్టి ఏం మాట్లాడినో నాకు తెలియదు. ఫస్ట్ ఆ ఆడియోలో మీరు కావాల్సి ఉంటే చూడండి. ఆడియోలో ఈ ఇష్యూలా నన్ను ట్రోల్ చేస్తే ఏం కాదు, కానీ ఒక మహిళను తీసుకొచ్చి మీరు ట్రోల్ చేస్తున్నారు. ఏంది? ఆమె ఏం తప్పు చేసింది? నన్ను ట్రోల్ చేయండి, ఏమన్నా ట్రోల్ చేస్తే, కానీ ఒక మహిళను తీసుకొచ్చి ట్రోల్ చేస్తున్నారు. అది ఒక్కటి బాధగా అనిపించింది. దయచేసి ఇవి ఎందుకంటే జీవితాలు 20 సంవత్సరాల నుండి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు క్లారిటీగా అర్థమైపోతుంది. అసలు ఇష్యూ ఇప్పటిది కాదు, అని క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకు అనేసి అంటే తను తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారా, నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను, తన వైఫ్ పక్కన ఉంది. ఇంకా మేము క్లారిటీ ఉన్న తర్వాత అసలు మీరు ఎందుకు ఇంతగానో ట్రోల్ చేస్తున్నారు? మా ఫ్యామిలీ గొడవలైనా కావచ్చు, మళ్ళీ ఏదైనా పండుగలు ఉంటే దయచేసి ఇక్కడ నుండి ఆ ట్రోల్స్ ఆపేసేయండి. ఇంకా అక్కడ రీజన్ లేకుండా అసలు నిజంగా నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు గత 2 days నుండి. అసలు నా ఇన్వాల్వ్మెంటే లేదు, కానీ నేను చాలా అంటే చాలా సఫర్ అవుతున్నా. మీకు 2 చేతులు ఎత్తి నేనైతే మీకు దండం పెడుతున్నా. ట్రోల్స్ ఆపేసేయండి. ఇక్కడ రీజన్ లేకుండా మీరు ట్రోల్ చేస్తున్నారు. అసలుకి దయచేసి అర్థం చేసుకోండి. మా ఫ్యామిలీస్ మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మమ్మల్ని బయటకి మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. మా ఫ్యామిలీస్తో, నా ఫ్యామిలీతో మేము హ్యాపీగా ఉన్నాం, తన ఫ్యామిలీతో తను హ్యాపీగా ఉంది. అట్లాంటప్పుడు మమ్మల్ని బయటకి మమ్మల్ని చాలా సఫర్ చేస్తున్నారు. మీరు మమ్మల్ని సఫర్ చేస్తున్నారు. దయచేసి ఇక్కడితో ఇది ఎండ్ చేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం, నేను మీ శ్రీహర్ష. అండ్ ఈ 2 days బ్యాక్ నుండి వైరల్ అవుతున్న వీడియో కోసం అయితే నేను మీ ముందుకు రావడం జరిగింది. అండ్ ఆ వీడియో అట్లా ట్రోల్ చేయడం అయితే నిజంగా అసలు ఒక 2 ఫ్యామిలీస్ని మీరు చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. అండ్ ఫైనల్గా మీరు చూసుకున్నది అయితే ఈయన కత్రపాక శ్రీనివాస్ గారు, నా కో యాక్టర్. నేను ఇంతకు ముందు వర్క్ చేసినప్పుడు నేను తనతో వీడియోస్ చేయడం జరిగింది. అండ్ అవన్నీ పక్కన పెడితే అండ్ తనతో పాటు నిల్చున్నది తన వైఫ్ అండ్ వాళ్ళ పిల్లగాడు, వాళ్ళ బాబు అండ్ వాళ్ళ మదర్ ఫాదర్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ మాకు ఏదో ప్రీవియస్గా గొడవలైన విషయం అయితే కరెక్ట్ నేను కాదు అనట్లేను, కానీ అది మా పర్సనల్గా ఫ్యామిలీస్తో మేము కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. అది ఆల్రెడీ అయిపోయిన విషయం. అండ్ నిన్న కూడా కొంతమంది మీడియా వాళ్ళు నాకు కాల్ చేస్తే అది ఆల్రెడీ అయిపోయింది ఆ విషయం, మీరు ఇంకా ముందుకు లాగకండి అని చెప్పినా కూడా మీరు మీడియాలో ఇది పెట్టడం జరిగింది. అసలు మీరు చేస్తున్నది ఇదంతా పనికి రాని పనే చేస్తున్నారు ఓపెన్గా చెప్పాలంటే. అండ్ తను తన వైఫ్తో హ్యాపీగా ఉన్నారు, నేను నా హస్బెండ్ అండ్ నా బేబీతో నేను హ్యాపీగా ఉన్నా. అండ్ మీడియా వాళ్ళకి నేను బ్రతిమలాడినా నిన్న ఇలాంటి విషయాలపైన నన్ను బయటికి తీసుకురాకండి అనేసి అని. సో ప్రెస్ మీట్లో జరిగిన విషయం అయితే మీకు తెలుసు, అది కత్రపాక శ్రీనివాస్ గారు ఏం మాట్లాడుకున్నారు అనేది అది తన పర్సనల్. సో తనతో వర్క్ చేసిన నన్ను అండ్ సరే ఓకే, ఆ పాస్ట్ ఇస్ పాస్ట్ అయిపోయింది. ఇప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ లేని టైంలో నన్ను మీరు ఇన్వాల్వ్ చేసి నన్ను హైలైట్ చేయడం మాత్రం ఇది అస్సలు కరెక్ట్ కాదు మీరు చేయడం. అండ్ మీరు చూసుకున్నట్టయితే తను తన ఫ్యామిలీతో ఉన్నారు, నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నా. అండ్ అనవసరంగా ఇదంతా మీరు మీడియా ముందుకు వచ్చి మమ్మల్ని వైరల్ చేస్తే మీకేమొస్తుందో నాకైతే అర్థమైతలేదు. అండ్ దయచేసి ఇది ఇక్కడితో స్టాప్ చేయండి. మీరు ఇదంతా వైరల్ చేసి మీరు ఏదో అయిన వల్ల నన్ను బయటికి తీసుకొచ్చి నా లైఫ్ స్పాయిల్ చేయడం ఎందుకో నాకైతే ఇది అర్థమైతలేదు. అండ్ ఇది చూసి నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ 2 ఫ్యామిలీ సఫర్ అవుతుంది. అండ్ దయచేసి మీకు 2 చేతులు అయితే దండం పెట్టయితే నేను చెప్తున్నా, ఇది ఇక్కడితో స్టాప్ చేయండి. ట్రోల్ చేయడం బంద్ చేయండి. ఫస్ట్ అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు మీరు. అయినా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నాకు ప్రాబ్లం అయినప్పుడు నేను ఆ యూనియన్తో మాట్లాడుకున్నా, క్లియర్ చేసేసుకున్నా. అది ఆల్రెడీ అయిపోయింది. తను నన్ను డిస్టర్బ్ చేస్తలేరు, నేను తనని డిస్టర్బ్ చేస్తలేరు. అండ్ ఏదో ప్రెస్ మీట్లో జరిగిన విషయాన్ని మా వ్యక్తిగతంగా మా పర్సనల్ లైఫ్ని మీరు బయట చేయడం ఏంటి? అసలు మీకు ఈ రైట్స్ ఎవరిచ్చారు? ఫస్ట్ చెప్పండి, మీకు ఎవరిచ్చారు ఈ రైట్స్? ఎవరిచ్చారు మీకు? ఒక పర్సనల్ లైఫ్ని మీరు ముందు తీసుకొచ్చి ఒక అమ్మాయి లైఫ్ కానీ ఒక అబ్బాయి లైఫ్ కానీ, ఇప్పుడు నేను అమ్మాయినే, తన వైఫ్ అమ్మాయే, అతను చిన్న పిల్లగాన్ని తీసుకొని వచ్చిండు. ఇట్లా పిల్లలని
సాధించుకొని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు మాకు పిల్లలు ఉన్నారనే కదా మేము ఓపెన్గా మేము అండర్స్టాండింగ్కి వచ్చేసినాం, మేము మాట్లాడుకున్నాం, అయిపోయింది. దీన్ని మీరు ట్రిగర్ చేసి ఇంకా వైరల్ చేద్దాం అని అనుకుంటే మాత్రం ఇది అస్సలకి కరెక్ట్ కాదు. దయచేసి 2 చేతులతో దండం పెట్టి చెప్తున్నా, ఇది ఇక్కడితో స్టాప్ చేయండి.